హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. ఈ వాతావరణం చూస్తే ఈ వీడియో దేనికోసము అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎస్, అలిపిరి నడక మార్గంలో ఉన్న యాత్రికుల విశ్రాంతి భవనం. అంటే మనం లగేజ్ని కూడా ఇక్కడే స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఎవరైనా కొండ నడిచి ఎక్కాలి అనుకునే వాళ్ళు లగేజ్ బరువుతో మనం ఎక్కలేం కదా. అంటే చిన్న చిన్న వాటర్ బ్యాగ్స్కి సంబంధించి, వాటర్ బాటిల్స్కి సంబంధించి ఏదన్నా మెయిన్ లగేజ్ అయితే మనం జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగో లేదంటే బ్యాగ్ ప్యాకెటో ఏదో ఒకటి క్యారీ చేసుకోవచ్చు. మొత్తం లగేజ్ మోయాలి అంటే చాలా కష్టం. అందుకని ఆ లగేజ్ కౌంటర్లో పెట్టేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ నైట్ ఎవరైనా వచ్చేసారనుకోండి, నైట్ అంతా ఇక్కడ నడక మార్గం నుంచి ఎలో ఉండదు. అందుకని యాత్రికుల విశ్రాంతి భవనం అనమాట. అక్కడ బాత్రూమ్స్ ఉంటాయి. అంటే మరీ అంత మనకి కావాల్సినంత ఫెసిలిటీస్ ఉండవు కానీ, బట్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఫ్రెష్ అప్ అయ్యి మనం నడక స్టార్ట్ చేయడానికి అయితే మనకి బాగానే ఉంటుందట. అంటే చాలామంది ఉన్నారనమాట అక్కడ. ఆహ్, కొంతమంది అయితే అలాగ ఉంటారు. బట్ మేమైతే ఏంటంటే డైరెక్ట్‌గా బస్సులో వెళ్ళాము. బస్సులో దిగి ఒక రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం ఇలా డైరెక్ట్‌గా నడక మార్గానికి వచ్చేసాము. లగేజ్ అంతా కూడా అక్కడ లగేజ్ కౌంటర్‌లో ఇచ్చేసాము. అయితే మనకి ఈసారి అంటే హాలిడేస్ అయిపోయినా గూడా కాలేజీలు, స్కూల్స్ రీఓపెన్ అయినా గూడా చాలా చాలా రష్‌గా ఉంది. ఎంతమంది జనాలున్నారంటే అసలు దర్శనానికే ఒక 1 డే ఎక్కువగా, అంటే 1 డేకి పైగా పడుతోంది. అంటే 24 గంటల సమయం కంటే ఎక్కువగా పడుతోంది. అండ్ మేము వెళ్తున్నప్పుడైతే అనౌన్స్‌మెంట్స్ అంటే మనకి ఆ పైన చేసే అనౌన్స్‌మెంట్స్ అన్నీ కూడా స్పీకర్స్ ద్వారా మొత్తం కింద వరకు వినిపిస్తాయి కదా. పలానా వాళ్ళు తప్పిపోయారు, ఇక్కడున్నారు, మీ వాళ్ళుని వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇలాంటి అనౌన్స్‌మెంట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే పెద్దవాళ్ళు ఫోన్స్ లోపలికి ఎలో చేయరు. మనం ఎక్కడైతే రూమ్స్‌లోనో లేదంటే లగేజ్‌ని ఉంచుతామో అక్కడ మనం మొబైల్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని మనం దర్శనానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అటు ఇటు మిస్ అయ్యారంటే, చిన్నపిల్లలు మిస్ అయితే అసలు సమస్య లేదు. ఈవెన్ పెద్దవాళ్ళైతే కనీసం ఎవరినన్నా అడిగితే అంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అనౌన్స్‌మెంట్ ఇవ్వండి అని చెప్పేసన్న ఇన్ఫర్మేషన్ చెప్తారు. పిల్లలకైతే అదే తెలీదు. అందుకని ఇలాంటి రద్దీ ప్లేసెస్‌లోకి వెళ్ళినప్పుడు పిల్లల్ని మాత్రం చాలా చాలా కేర్‌ఫుల్‌గా మనతో పాటే వాళ్ళని ఒక 1000 కళ్ళు, 2 కళ్ళు మనకు సరిపోవు. 1000 కళ్ళతో కనిపెట్టుకుంటూ ఉండాలనమాట. అండ్ చాలా ప్రశాంతంగా తిరుమల తిరుపతి అనగానే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఎందుకో అక్కడ వైబ్రేషన్ అలాగుంటుంది. అయితే ఎప్పుడు అయితే నేను ఈజీగా ఎక్కేసేదాన్ని. కానీ ఈసారి చాలా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మార్నింగు అంటే మనం ఏదైనా యాత్రకెళ్ళినప్పుడు ఏదైనా తినేసి వెళ్తాం. కానీ ఆ రోజు నేనేం చేశానంటే ఏమీ తినకుండా వెళ్దాంలే అని కొంచెం అనుకున్నాననమాట. అనుకునేసరికి నాకు ఉన్న కొంచెం హెల్త్ ఇష్యూకి ఏంటంటే నేనస్సలు మెట్టు ఎక్కే కొద్దీ నాలో మొత్తం రెసిస్టెన్స్ అంతా, ఇమ్యూనిటీ అంతా తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఏమి తినకపోవడం వల్ల వామిటింగ్స్ అయిపోవడం ఇలాగా. అంటే ఇది ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను ఎక్కడికన్నా వెళితే ఖచ్చితంగా తినేసే వెళ్తాను. కానీ ఈసారి ప్రయోగం చేశాను. అది మాత్రం బెడిసి కొట్టింది. అసలు చాలా చాలా కష్టంగా ఎక్కాననమాట మెట్లన్నీ కూడా. బట్ కొన్ని కొన్ని ప్లేసెస్ మనకు చూస్తే ప్రశాంతత అనిపిస్తుంది. మొత్తానికి ఆ స్వామి అలాగ మనకు ఓపికను తెచ్చి ఆయన ఆయన కొండెక్కేలాగా, అంటే 7 కొండలు ఎక్కేలాగా ఆయనే చేసుకుంటాడు. అయితే ఇక్కడ మనకి ఈ ప్లేసెస్‌లో మనం ఎక్కుతున్నప్పుడు మీరు నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూస్తే కనుక తిరుపతిలో నడక మార్గంలో మనం దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి అని చెప్పేసి ఒక వీడియో ఉంది. ఆ వీడియోని చూస్తే మనకి ఆ ప్లేస్‌లోకి వెళ్ళినప్పుడు ఆహా! దీనికి ఈ చరిత్ర ఉంది కదా అని అనిపిస్తుందనమాట. అంటే ఫీల్ అవుతాం. ఒక్కసారిగా పురాణంలోకి వెళ్ళిపోతామనమాట. ఆ ఫీల్ అయితే చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్‌ని తీసుకొస్తుంది. అండ్ మనకి 2500 మెట్ల వరకు అయితే ఫుడ్ కొంచెం, అంటే మెట్ల దగ్గర మనకి ఫుడ్ ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్లేసెస్‌లో ఉన్నంత ఎక్కువగా అన్ని ఐటెమ్స్ దొరకవు. అండ్ ఈ నడక మార్గంలో నాకు బాగా నచ్చిందేంటంటే చాలామంది మధ్యలో కొండతో మజ్జిగ అమ్ముతున్నారు.
జస్ట్ రూ. 5 ఎంతో తీసుకుంటున్నారు. నిజంగా అసలు వర్తబుల్ కాదది. బయటైతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. కానీ వాళ్ళు చల్లటి మజ్జిగ ఆహ్, చాలా బావుందనమాట. మంచి ఎనర్జీ ఇచ్చింది. ఎన్ని తాగామో లెక్కే లేదు. అండ్ మామిడికాయ ముక్కలు ఇవన్నీ గూడా తినుకుంటూ ఎక్కడన్నా యానిమల్స్ కనిపిస్తాయా అని చెప్పేసి చూసుకుంటూ ఇలాగా చివరెక్కడో జింకేదో ఉంది. వీళ్ళందరూ ఎళ్లారు. మా వాడు గూడా నన్ను చూపించు, నన్ను చూపించు అని చెప్పేసి గోల చేశాడనమాట. మొత్తానికి అదైతే మాకు కనిపించలేదు. మొత్తానికైతే అక్కడ మిస్ అయ్యాము. బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాతైతే మా వాడి కోరికైతే నెరవేరింది. మధ్యలో అంటే ఒక్కొక్క ప్లేస్‌కొచ్చిన తర్వాత మనకి హమ్మయ్య! దగ్గరికొచ్చేసాము అన్న ఆ ఫీల్ అసలు మాటల్లో చెప్పలేం. ఈ చిన్న బుడ్డోడు చూసారా చక్కగా బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకొని హ్యాపీగా తీసుకెళ్ళిపోతున్నారు. ఆ వయసులో నిజంగా ఏ బాధ తెలీదబ్బా! నిజంగా అంటే వెనక్కెళ్ళిపోతే బావుంటుందనిపిస్తుంది. బట్ ఆ ఛాన్స్ లేదు. సో, మొత్తానికి కొంత హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చేసాము. ఎలా చూస్తున్నాడో చూడండి. హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాము. కానీ ఇక్కడ మనం ఒకవేళ ఓపిక లేకపోయినా వెళ్ళాలి అంటే మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకెక్కాలనమాట వేరే బస్సులో. అంటే ఇన్ కేస్ మనకే ఇంక ముందుకు వెళ్ళలేమో అనుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోవడానికి ఒక వన్ వే కాబట్టి కొండ ఎక్కే ప్రాంతం అంతా, మనం మళ్ళీ కిందకి వెళ్ళే జీపుని పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకెక్కే జీపో, బస్సో ఏదో ఒకటి పట్టుకోవాలి. అది ఇంకా డబుల్ వర్క్. సో, అంటే అలాంటి వాళ్ళు గూడా ఉంటారనమాట. కొంతమంది పాపం అనుకుంటారు. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు నడవలేక అలాగా కొంతమంది వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ కిందకెళ్ళి పైకి రావాలి. అయితే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు గూడా ఎంత ఈజీగా నడిచేశారో నిజంగా అంటే మనకి 2500, 3000 స్టెప్స్ వరకు ఉంటాయి. అండ్ డిస్టెన్స్ ఎక్కువుంటుంది. వాకబుల్ డిస్టెన్స్ ఎక్కువుంటుంది. మనకి నడిచే దారి నడక దారి కనుక ఎక్కువుంటే మెట్లు లేకుండా ఈజీగా నడిచేయొచ్చు అనిపిస్తుంది గానీ, బట్ కొండ ఎక్కే కొద్దీ మనకి ఆక్సిజన్ అనేది గూడా తగ్గిపోతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడతాము. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఆంజనేయ స్వామిని చూసాక ఒక ధైర్యం వస్తుందనమాట. వావ్! మనం దాదాపుగా ఒక ముప్పావు వంతు వచ్చేసాము అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదా! అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించడానికి కూడా చాలా విశేషమైన ప్రత్యేకత అనేది ఉంది. అది నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూస్తే కనుక మనకి చాలా చాలా బాగా అర్థమవుతుంది. అంటే అందరూ చెప్పడం వేరు. బట్ చెప్పాల్సిన ప్రవచకులు చెప్తే అది మన మనసులోకి వెళతాయన్నమాట మాటలు. నేను అలాగా ఆయన దాదాపుగా ఒక 13 ప్లేసెస్ వరకు చెప్పారు. ఈ అలిపిరి నడక మార్గంలో ముఖ్యంగా ఆ ప్లేసెస్ ఎందుకు అక్కడ అలా ఉన్నాయి, ఎందుకు అక్కడ విశిష్టత అనేది చెప్పారు. దానికి సంబంధించి అవి అన్నీ ఫీల్ అవుతూ వెళ్ళాను. అండ్ మా వాడికి చివరికి మొత్తానికి జింక దొరికేసింది. వాడు ఫోటో కోసం చాలా ప్రయత్నించాడు. అయితే మేము వెనకాల దాని దగ్గరికెళ్ళేసరికి అది ముందుకెళ్ళిపోతుందనమాట. అలా అలా మమ్మల్ని గూడా ఏదో పులికి ఎరేసినట్టు మమ్మల్ని గూడా లోపలికి ఎలా అడవుల్లోకి తీసుకెళ్ళాలనుకుందో ఏంటో మరి. చాలా దూరం వరకు వెళ్ళారు చాలామంది. అంటే అక్కడ వరకు ఆగితే దాంతో ఫోటోస్ తీసుకోవచ్చు అని. బట్ అదేమో ఆగడము, మళ్ళీ మేమందరం వెళ్ళాక ముందుకెళ్ళడం. ఇదేదో కథలాగా అనిపించిందనమాట. అందుకని డేర్ చేయలేక వెనక్కొచ్చేసాము. కొంత దూరం వరకు వెళ్ళి. అది చూసారా ఎంత బావుందో. దాని స్కిన్ అలా టచ్ చేస్తుంటే ఎంత స్మూత్‌గా ఎంత బావుంటుందో. నిజంగా ఇక్కడ అంటే మనకి ఇక్కడ కృష్ణ జింకలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ఎన్నో యాగాలు, హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! కృష్ణ జింక ఉండే ప్లేసెస్‌లోనే అలాంటి హోమాలు, యాగాలు జరిగితే మంచి జరుగుతుందని చెప్పేసి మన అంటే పూర్వీకులు, పెద్దలు చెప్పిన మాట. అందుకనే ఇక్కడ ఈ అడవుల్లో ఎక్కువగా కృష్ణ జింకలు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే మనకి చాలా చాలా రకాల యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు లాస్ట్ టైము పులి ఒక పాపని తీసుకెళ్ళిపోయింది కదా! ఆ సంఘటన తర్వాత కొంతవరకు ఎక్కడికక్కడ నిఘా అనేది మాత్రం పెట్టారనే అనిపించింది నాకు. అంటే కొంచెం ఇంతకు ముందులాగా యానిమల్స్ ఎక్కువగా కనిపించినట్టుగా ఈసారైతే కనిపించలేదు. సో, మళ్ళీ మేము మజ్జిగ కోసం ఆగామనమాట. సో, ఇలాగ మా జర్నీ అయితే మొత్తానికి ఈసారి అంటే జనరల్‌గా
మనం ఒక 5 అవర్స్ ఎక్కువ చెప్పాలంటే కంటిన్యూస్‌గా అలా నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి ఈ ప్రదేశానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఆ వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది. సో, మనకి ఈ కొండ ఎక్కడానికి ఏంటంటే 5, 6 అవర్స్ పడుతుంది. అంటే 5 అవర్స్ ఎక్కువగా 5 అవర్స్ తీసుకుంటుంటారు. బట్ ఈసారి నాకు చాలా స్లోగా వెళ్ళామనమాట. చాలా ఎక్కువ టైం పట్టింది. సో, మొత్తానికి మేము చివరి వరకు కొండ ఎక్కి చివరి వరకు వచ్చేసాము. మొత్తానికి తిరుమల చేరుకున్నాము. అబ్బా! నిజంగా ఎంత రిలాక్సేషన్‌గా ఉంటుందంటే తిరుమల రీచ్ అయిన తర్వాత చెప్పలేనంత అనుభూతి కలుగుతుంది. మొత్తానికి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నామనమాట. సో హ్యాపీ. నిజంగా ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదా! ఎలా అప్ టు డేట్‌గా అంటే రెగ్యులర్‌గా చేస్తూ, అప్డేట్ చేస్తూ ఉంటున్నారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. నేను ఎంత ప్రయత్నించినా నాకు ఎప్పుడో గానీ అవ్వట్లేదు. అంటే ఏంటి లోపం అంటే చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఎందుకో నాకసలు అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. బట్ ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. బట్ నన్నైతే చాలా చాలా ఆదరిస్తున్నారు. నేను ఇన్‌కేస్ వీడియో పెట్టకపోయినా గూడా నాకు దాదాపుగా ఒక 20 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ అయ్యారనమాట. సో హ్యాపీ. ఎందుకంటే మీరిచ్చే ఆ ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అట్‌లీస్ట్ ఆహ్, వీక్లీ ఆర్ 10 డేస్‌కైనా ఒక్కటైనా నేను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ మాత్రం నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ మంచి